భారత్లో రైల్వేలు వేగంగా మారిపోతున్నాయి. సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా రైల్వే శాఖ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలితాలందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ల రూపంలో పెను మార్పు కనిపిస్తుండగా ఇప్పుడు హైపర్ లూప్ రూపంలో మరో అతిపెద్ద మార్పు సిద్ధమవుతుంది. ఇందుకు సన్నాహకంగా ఏకంగా గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా రూపొందించిన హైపర్ లూప్ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేశారు. ఐఐటి మద్రాస్ సాయంతో రైల్వే శాఖ తాజాగా దేశంలోని మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను అభివృద్ధి చేసింది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ పై హై స్పీడ్ రైళ్లు గంటకు 1000 కిలోమీటర్లకు పైగా వేగంతో వాక్యూమ్ ట్యూబ్ ద్వారా ప్రయాణించేలా ఏర్పాటు ఉంటుంది. ఐఐటి మద్రాస్ దీనికి అందించిన సాయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. హైపర్ లూప్ ట్రాక్ పై ప్రాథమిక పరీక్షల్లో దాదాపు 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే అధిగమించవచ్చని తేలింది. దీనివల్ల ప్రయాణికులు ఢిల్లీ నుండి జైపూర్ కు అరగంటలోనే చేరుకోవచ్చు. ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేసేందుకు ఐఐటి మద్రాస్ కు $1 మిలియన్ గ్రాంట్ ఇవ్వబోతున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. సాంకేతికతను పూర్తిగా పరీక్షించి విస్తరణకు సిద్ధమైన తర్వాత భారతీయ రైల్వే మొదటి వాణిజ్య హైపర్ లూప్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తుందని వైష్ణవ్ తెలిపారు. వాణిజ్య సరుకు రవాణాకు అనువైన 4050 కిలోమీటర్లని గుర్తించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు ఇచ్చింది. సూపర్ సోనిక్ వేగం సాధించే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.